హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియోలకు మీరిస్తున్న సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. ఇక ఒక చిన్న విషయం. అదృశ్య ప్రయాణికురాలు స్టోరీ నేను అనుకున్నంత రీచ్ అయితే రాలేకపోతుంది. అందుకే ఆ స్టోరీని నేను మధ్యలోనే ఆపేస్తున్నాను. మీలో చాలా మందికి ఇష్టమైన, అలాగే నన్ను కామెంట్లలో అడిగిన మౌన హృదయం స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ స్టోరీలో ఎమోషన్స్, ఫ్యామిలీ, లవ్, ఇంకా ట్విస్ట్లు, ఇంకా చాలా చాలా సర్ప్రైజ్లు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మౌన హృదయం కథను కొనసాగిద్దాం, వచ్చేయండి. పాత పార్ట్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి మీరే. ఒక్కసారి స్టోరీ మన ప్రొఫైల్లో ఉంది, వెళ్ళి చెక్ చేసేయండి. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితేనే మీకు స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. ఏమనుకోకండి, కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను స్టోరీ కంటిన్యూ చేయలేకపోతాను. ఇక నుంచి డైలీ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ స్టోరీని అయితే నెక్స్ట్ ఏమవుతుందో చూసేద్దాం. రామ్మూర్తి గారు ఐసీయూ బెడ్పై పడుకొని ఉండగా డాక్టర్లు చివరి చెకప్ పూర్తి చేసి బయటకు వెళ్ళిపోయారు. గదిలో ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే ఉంది. మంచానికి ఒకవైపు లక్ష్మి కూర్చొనుంది, మరోవైపు మాధవి నిలబడి ఉంది. కొద్ది దూరంలో సూర్య, అరుణ్ కూడా మౌనంగా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉండిపోయారు. ఎన్నో సంవత్సరాల తర్వాత విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసిన క్షణం అది. కొన్ని క్షణాలు ఎవరు ఏమీ మాట్లాడలేదు. రామ్మూర్తి గారు మాత్రం లక్ష్మిని చూస్తూనే ఉండిపోయారు. 25 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి కన్నీళ్లతో వెళ్ళిపోయిన తన చెల్లెలు ఈరోజు మళ్ళీ తన ముందే కూర్చొని ఉంది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లక్ష్మి, నీకొక విషయం చెప్పాలి అని అన్నారు. ఆయన గొంతు చాలా బలహీనంగా ఉంది. లక్ష్మి వెంటనే ముందుకి వంగింది. ఏంటన్నయ్యా అని ప్రేమగా అడిగింది. దాంతో రామ్మూర్తి గారు కళ్ళు మూసుకొని లోతుగా ఊపిరి తీసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ రోజు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఇంట్లో ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలియదు లక్ష్మి. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ బయటికి ఎంత కోపంగా కనిపించిందో లోపల అంతకంటే ఎక్కువగా విరిగిపోయింది. అందరూ నీ గురించి మాట్లాడితే కోప్పడేది, నీ పేరు వినిపిస్తే అరుస్తూ ఉండేది. కానీ ప్రతి రాత్రి అందరూ నిద్రపోయాక మాత్రం నీ పాత ఫోటోలు తీసుకొని కూర్చొని ఏడుస్తూ ఉండేది. ఆ మాట విన్న లక్ష్మి గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. రామ్మూర్తి గారు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. నువ్వు వెళ్ళిపోయిన తరువాత కూడా అమ్మ ఒక్కరోజు కూడా నిన్ను మర్చిపోలేదు లక్ష్మి. పండగ వచ్చినా నీ గురించే మాట్లాడేది. నీ పుట్టినరోజు వచ్చినా దొంగచాటుగా దేవుడి దగ్గర దీపం పెట్టేది. బయటకు మాత్రం కోపంగా నటించేది, కానీ లోపల మాత్రం ప్రతిరోజు నీకోసం ఏడుస్తూనే ఉండేది. ఆ మాట చెప్పిన లక్ష్మి చేతులు ముఖం పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది. అన్నయ్య, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని వెక్కి వెక్కి ఏడ్చింది. రామ్మూర్తి గారు తలదించుకున్నారు. ఎందుకంటే నేను భయపడ్డాను లక్ష్మి. నువ్వు వస్తే అమ్మ సంతోషం పాడవుతుందో లేక పాత బాధలతో ఇంకా కృంగిపోతుందో నాకు అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం గుర్తొస్తే ప్రతిరోజు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను అని అన్నాడు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. కొన్ని క్షణాల తర్వాత రామ్మూర్తి గారు సూర్య వైపు చూస్తున్నారు. ఆయన కళ్ళల్లో ఒక విచిత్రమైన ప్రేమ కనిపించింది. సూర్య అది గమనించకుండా ఉండలేకపోయాడు. సూర్య, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసురా అని అన్నారు. ఆ మాట విన్న వెంటనే సూర్య ఆశ్చర్యపోయాడు. నేను మీకు తెలుసా అని అడిగాడు. రామ్మూర్తి గారు చిన్నగా నవ్వారు. అవును, నువ్వు పుట్టినరోజే నాకు తెలిసింది. నీ మొదటి పుట్టినరోజు ఫోటోలు కూడా నేను చూశాను. నువ్వు
స్కూల్కు వెళ్ళిన మొదటి రోజు ఫోటో కూడా నా దగ్గర ఉంది. నువ్వు ఇంటర్ పాస్ అయిన రోజు కూడా నాకు తెలిసింది. నీ గురించి నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ అని చెప్పాడు. ఆ మాటలు విన్న సూర్య పూర్తిగా షాక్ అయిపోయాడు. కానీ ఎలా మావయ్య అని అడిగాడు. రామ్మూర్తి గారు కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఎందుకంటే నువ్వు నా చెల్లెలి కొడుకువిరా. నేను నీకు మావయ్యని కదా, అలా ఎలా వదిలేస్తాను? నిన్ను ఒక్కసారి కూడా చూడకుండా ఎలా ఉండగలను? మీ అమ్మకి తెలియకుండా ప్రతి సంవత్సరం మీ గురించి సమాచారం తెప్పించుకునేవాడిని. నువ్వు ఎలా పెరుగుతున్నావో తెలుసుకునేవాడిని. దూరం నుంచి చూసి సంతోషపడేవాడిని అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే లక్ష్మి గట్టిగా అడగడం మొదలుపెట్టింది. అన్నయ్య అని పిలుస్తూ ఆయన చేతిని గట్టిగా పట్టుకుంది. రామూర్తి గారు కూడా కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. ఇంకో విషయం ఉంది లక్ష్మి అని అన్నారు. ఆ మాట విన్న వెంటనే అందరూ ఆయన వైపు చూశారు. ఈ ప్రమాదం జరిగిన రోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అని అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆయన నెమ్మదిగా లక్ష్మి వైపు చూసి, నేను నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను లక్ష్మి అని అన్నారు. ఆ మాట విన్న క్షణంలో లక్ష్మి గుండె ఆగినట్టయింది. మాధవి, సూర్య, అరుణ్ ముగ్గురు ఒకేసారి ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. రామూర్తి గారు కళ్ళల్లో కన్నీళ్లతో చెప్పడం కొనసాగించారు. ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో కూడా తెలీదు అనిపించింది. అమ్మా నాన్న వెళ్ళిపోయారు. జీవితం ఎంత వేగంగా గడిచిపోతుందో అర్థమైంది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా చెల్లెల్ని ఒక్కసారి అయినా చూడాలి అని అన్నాడు ఆమె చేతులు పట్టుకొని. నేను ఎప్పుడూ ద్వేషించలేదు అని చెప్పాలి అని, ఆలస్యమైన మన కుటుంబాన్ని మళ్ళీ కలపాలి అని అనుకున్నాను. ఆ రోజు నీ అడ్రస్ తీసుకొని బయలుదేరాను. కానీ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది అని చెప్పాడు. ఆ మాటలు పూర్తయ్యేలోపే లక్ష్మి మంచం మీద వాలి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే 25 సంవత్సరాలుగా దూరమైన తన అన్నయ్య చివరకు తనను వెతుక్కుంటూ వస్తున్న రోజే విధి అతన్ని ఆసుపత్రి పాలు చేసింది, ఆసుపత్రి మంచం మీద పడుకోబెట్టింది అని. రామ్మూర్తి గారు చెప్పిన మాటలు విని లక్ష్మి ఇంకా కన్నీళ్లు తుడుచుకుంటూనే ఉంది. 25 సంవత్సరాలుగా తన అన్నయ్య గుండెల్లో ఇంత ప్రేమ దాగి ఉందని తెలుసుకొని ఆమె మనసు మరింత భారంగా మారింది. కానీ రామ్మూర్తి గారు చెప్పాల్సిన విషయాలు ఇంకా పూర్తి కాలేదు. ఆయన కొద్దిసేపు కళ్ళు మూసుకొని విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా కళ్ళు తెరిచి లక్ష్మి వైపు చూశారు. లక్ష్మి, నేను ఇప్పటి వరకు చెప్పింది ఒక భాగం మాత్రమే. నీకు ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి చెప్పకుండా నేను ఇక ప్రశాంతంగా ఉండలేను అని అన్నారు. ఆ మాట విన్న వెంటనే లక్ష్మి, మాధవి, సూర్య, అరుణ్ అందరూ ఆసక్తిగా ఆయన వైపు చూస్తున్నారు, ఏం చెప్తారా అని. రామ్మూర్తి గారి కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు మెరిశాయి. అమ్మ చనిపోయే ముందు చాలా విషయాలు చేసింది లక్ష్మి. కానీ వాటిలో మాకు కొన్ని విషయాలు ఆలస్యంగా తెలిసాయి అని చెప్పుకొస్తున్నాడు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బయటకి ఎంత కోపంగా కనిపించినా లోపల మాత్రం ఆమె మనసు పూర్తిగా మారిపోయింది. మొదట్లో నీ మీద కోపం ఉన్నా కాలం గడిచే కొద్దీ ఆ కోపం మొత్తం ప్రేమగా మారిపోయింది. కానీ అప్పటికే పరిస్థితులు ఆమెను బంధించాయి. ఆమె అహంకారం, ఆమె చేసిన ఒట్టు, ఆమె చెప్పిన మాటలు ఆమెను వెనక్కి తగ్గనివ్వలేదు. తర్వాత కాసేపు మాగి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మ చనిపోయిన తర్వాత ఆస్తి పత్రాలు బయటకు తీసినప్పుడు మేమంతా ఒక్కసారిగా షాక్ అయ్యాం. ఎందుకంటే మాకు తెలియకుండా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇంటి ఆస్తిలో కొంత భాగాన్ని నీ పేరు మీద కూడా రాసి పెట్టింది. మేము అస్సలు ఇది ఊహించలేదు. ఎందుకంటే ఆమె బయటకి ఎప్పుడు నీ పేరు కూడా వినాలి అనుకునేది కాదు. కానీ పత్రాలు చూసిన తర్వాతే మాకు అర్థమైంది. ఆమె కోపంగా నటించింది, కానీ తన కూతుర్ని మనసులో ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు అని. ఆ మాట విన్న క్షణంలో
లక్ష్మి ముఖం తెల్లబడిపోయింది. ఏమంటున్నావు అన్నయ్య అని వణుకుతున్న గొంతుతో అడిగింది. రామ్మూర్తి గారు తల ఊపారు. అవునమ్మా లక్ష్మి, నీ పేరు మీద ఉన్న ఆ పత్రాలు చూసిన రోజు నేను గంటల తరబడి ఏడ్చాను. ఎందుకంటే అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అమ్మ నిన్ను క్షమించింది, కానీ ఆ విషయం నీకు చెప్పే ధైర్యం ఆమె చేయలేకపోయింది అని చెప్పాడు. లక్ష్మి ఇక ఆగలేకపోయింది. ఆమె తల వంచుకొని చిన్నపిల్లల ఏడవటం మొదలుపెట్టింది. అమ్మా, ఒక్కసారి నన్ను పిలిచి ఉంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. ఒక్కసారి నాతో మాట్లాడాలి, నన్ను చూడాలని ఉంది అంటే నేను మీ కాళ్ళ దగ్గర పడేదాన్ని. ఎందుకు నన్ను అంత దూరంగా ఉంచావమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చింది. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ రామ్మూర్తి గారి మాటలు ఇంకా ముగియలేదు. ఆయన ఈసారి మాధవి వైపు చూశారు. ఆ తర్వాత సూర్య వైపు కూడా చూశారు. ఆ ఇద్దరిని చూస్తూ చిన్నగా నవ్వారు. ఆ నవ్వులో బాధ ఎక్కువగా ఉంది. ఇంకో విషయం ఉంది అని అన్నారు. ఆ మాట విన్న వెంటనే అందరూ ఆయన వైపు చూశారు. అమ్మ దగ్గర ఒక చిన్న పెట్టె ఉండేది. ఆమె ఎప్పుడు ఎవరికి ఆ పెట్టెని చూపించేది కాదు. చనిపోవడానికి కొంతకాలం ముందు ఆ పెట్టె నాకిచ్చింది. తర్వాత మాధవి పెళ్ళయ్యాక ఆ పెట్టె తెరిచి చూశాను. అందులో ఉన్నది చూసి నేను పూర్తిగా షాక్ అయ్యాను అని అన్నారు. మాధవి ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తోంది. సూర్యకి కూడా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. రామ్మూర్తి గారు లోతుగా ఊపిరి తీసుకొని చెప్పడం కొనసాగించారు. ఆ పెట్టెలో మాధవి చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు తీసిన ఫోటోలున్నాయి. అది ఆశ్చర్యం కాదు, కానీ వాటి పక్కనే ఇంకో ఫోటోల కట్ట కూడా ఉంది. అదెవరితో తెలుసా అని అన్నారు. ఆ మాటతో ఎవరూ మాట్లాడలేదు. ఆయన నెమ్మదిగా సూర్య వైపు చూపించారు. అవి సూర్య ఫోటోలు అని అన్నారు. ఆ మాట విన్న క్షణంలో గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సూర్య ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. లక్ష్మి కూడా కన్నీళ్లు మర్చిపోయి అన్నయ్య వైపు చూస్తూ ఉండిపోయింది. రామ్మూర్తి గారు మెల్లగా నవ్వారు. అవును సూర్య, నీ ఫోటోలే. నువ్వు స్కూల్ యూనిఫామ్ వేసుకున్న ఫోటో, నువ్వు బహుమతి తీసుకున్న ఫోటో, కాలేజ్ ఫోటో అన్నీ ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా అమ్మ వాటిని దాచుకుంది అని అన్నారు. దాంతో సూర్య గొంతు వణికిపోయింది. కానీ అమ్మమ్మ దగ్గర నా ఫోటోలు ఎందుకున్నాయి అని అడిగాడు. రామ్మూర్తి గారి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు చేరాయి. ఎందుకంటే ఆమె ఒక కళ కంటోందిరా అని అన్నారు. ఏం కళ అని మాధవి మెల్లగా అడిగింది. అసలు రామ్మూర్తి గారు చెప్పబోయే ఆ నిజమేంటి? అమ్మమ్మ మనసులో ఉన్న ఆ కళ ఏమిటి? సూర్య మాధవి జీవితాలను మార్చే ఆ విషయం ఏంటి? దీక్ష ఈ నిజాలను ఎలా ఉపయోగించుకోబోతుంది? ఇంకా ఎన్నో ట్విస్ట్లు, ఎన్నో భావోద్వేగ క్షణాలు మన ముందుకి తీసుకురాబోతున్నాను. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా చూడండి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మీ కామెంట్స్ నాకు చాలా విలువైనవి, అలాగే నాకు చాలా ప్రోత్సాహాన్ని కూడా ఇస్తాయి. ఈ ఎపిసోడ్కి 10లో ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళతో ఈ కథను తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో భాగం అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మీ ప్రేమ సపోర్ట్ వల్ల ఇలాంటి కథలను ఇంకా అందంగా మీ ముందుకి తీసుకురాగలుగుతున్నాను. మరి తర్వాతి పాటలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ చెప్పే మాట అండి, మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ ఒక్క కామెంట్ నా స్టోరీ మీకెలా అనిపించిందో నాకు తెలిసేలా చేస్తుంది. మీ ఒక్క షేర్ నా వీడియోని ఇంకో 10 మందికి చేరేలా చేస్తుంది. అలాగే మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతో పాటే ఉన్నారు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని నాకు ఇస్తుంది. మరి ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని మీరు నాకు ఇస్తారని ఆశిస్తున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.